హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ప్రభాస్ యాదవ్. నేను బాగున్నాను, మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు మన ఊకూరు మండలంలోని అల్లంపల్లి అనే గ్రామం దట్టమైన అడవి ప్రాంతం. ఆ అడవి ప్రాంతంలోని ఒక నిరుపేద కుటుంబానికి మన వంతుగా చిన్న హెల్ప్ చేద్దామని చెప్పేసి వెళ్ళడం జరుగుతుంది. రండి ఫ్రెండ్స్, వెళ్దాం మనం. ఏం పేరమ్మా? మీ పేరు గీత. గీత అంటే ఎన్ని రోజులు అయినా హ్యాండిక్యాప్ మీకు? చిన్నప్పుడు వస్తుందా? చిన్నప్పుడేనా? ఎంత బాగా మీకు? ముగ్గురా? అది బాధపడకు, ఏడవకు, దానికి టెన్షన్ లేదు. మీ మమ్మీ డాడీ డాడీ ఏం పని చేస్తాడు? హ్యాండిక్యాప్. డాడీ కూడా హ్యాండిక్యాప్ కదా? ఎన్ని రోజులు హ్యాండిక్యాప్ అయ్యి? 5 సంవత్సరాలు అయిందా? మీకు ఇప్పుడు ఎట్లా మరి అన్నదమ్ముల పని చేస్తారా లేకపోతే మీరే? తమ్ముడు చేస్తారా? తమ్ముడు మమ్మీ కూలి పనికి వెళ్తారా? కూలి పనికి వెళ్తా వాళ్ళతో మీకు మొత్తం నడుస్తున్నాడు. మీకు ఇవరకు మరి మీకు కానీ పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది పింఛన్? 4,000 వస్తుందా? ఎన్ని రోజులు పింఛన్ కాబట్టి మీకు? 3 సంవత్సరాలు పింఛన్ వస్తుంది మీకు. డాడీ ఇప్పుడు బెడ్ మీద పడిపోయిన ఎన్ని ఏళ్ళు అవుతుంది మీకు? 5 సంవత్సరాలు అయిందా? అంటే ఇప్పుడు కంప్లీట్ బెడ్ మీద బయటికి తమ్ముడు చిన్న మమ్మీ కూలి పనికి వెళ్తుంది, మీ చిన్న పనికి వెళ్తారు. పెంచిన మీద నడుస్తుంది. చేను ఉంది ఏమన్నా? చేను ఉందా? ఆ చేను పంట మీరు చేస్తారా కౌలుకి ఇస్తారా? కౌలుకి ఇస్తారా? సరే. మేమమ్మ హెల్పింగ్ హ్యాండ్ ఛానల్ వచ్చినాం మేము. మా తరఫున ఏదో మీకు ఏమైనా చేద్దామని చెప్పి మా ఫ్రెండ్ కూడా మాకు చెప్పినాడు. అయితే మీకు తెలుసుకోవడానికి వచ్చినాం, నిజం అవుతామని చెప్పేసి. తెలుసుకొని చూసి మా తరఫున మేము అయితే ప్రయత్నం చేస్తాం. నమస్కారం అండి. నమస్కారం. ఏం పేరు మీ పేరు? నా పేరు రాఠోడ్ రమేష్. గ్రామం బాబానాయక్ తండా, గ్రామ పంచాయతీ బాబానాయక్ తండా, కడమ్ మండల్, జిల్లా నిర్మల్. సార్ నాకు 5 సంవత్సరాల వెన్నెపూస ప్రాబ్లంతో సీపూరు బొక్కలు పలిగినాయి. అందువలన నాకు ఎడక లేరు, తల్లి లేరు, తండ్రి లేరు, అన్న లేరు, తమ్ముళ్ళు లేరు, ఎవరు లేరు, ఒక్కటే ఉన్నా. చిన్నప్పుడు నాయన చనిపోయాడు, అమ్మ చనిపోయాడు, పెళ్లి చేసుకున్నా, 3 ఇప్పుడు ఇది ఎలా అయింది? అంటే నేను పశువుల కోసము వెళ్ళిన చుప్పని చేయడానికి నిచ్చెన మీదకి వెళ్ళి నిచ్చెన ఎక్కిన, నిచ్చెన మీదకి వెళ్ళి కింద పడిపోయినా. అంటే అంతకు ముందు మీరు ఏం పని చేసి? చేను పని? వ్యవసాయమేనా? వ్యవసాయం. ఎంతమంది పిల్లలు మీకు? 5 సార్. 5 పిల్లల? 3 బిడ్డలు, 1 బిడ్డ వికలాంగులు, హ్యాండిక్యాప్, 1 బిడ్డకు హార్ట్ పెయింట్ చేసేసిన. అదృష్టానికి బతికింది మా బిడ్డ. సన్సన్ హాస్పిటల్లో గవర్నమెంట్ బతికించింది. 1 బిడ్డ ఉంది. ఆమె 5 సంవత్సరాల బెడ్ రెస్ట్. మీకు బెడ్ రెస్ట్ సార్. అంటే మీకు ఇప్పుడు బయటికి వెళ్ళాలా చేయాలన్నా మీకు భార్య వేసుకోవాలి. బెడ్ రెస్ట్ సార్. ఇక్కడే ఉండాలి, ఇక్కడే తీయాలి, బయటకు పోవడం లేదు. ఇట్లా తింపాలి, చేయాలి, లాట్రిన్ హోటల్ పోయినా కానీ ఇక్కడే. అందుకోసం సార్ మీ యూట్యూబ్ ఛానల్ కు నేను రుణపడి ఉంటా, ప్రభుత్వానికి రుణపడి ఉంటా, వెడమ పూజకు రుణపడి ఉంటా. అన్ని విషయాలకు నేను నా ప్రభుత్వానికి నేను రుణపడి. సీఎం రిలీఫ్ ఫండ్ ఏమైనా అప్లై చేసిరా? ఏం చేయాలి సార్? డాక్యుమెంట్స్ ఉన్నాయి చూపెట్టుకున్నాయి? అది చూపెట్టినా ఏం చేయలేదు సార్. చూపెట్టిన డాక్యుమెంట్ మరి మీకు మీ రిపోర్ట్స్ ఉంటాయి కదా? ఆ రిపోర్ట్స్ ఉంటాయి. రిపోర్ట్స్ ఉన్నాయి. రిపోర్ట్ తీసుకొని మీ ఆవిడని ప్లస్ మీ కొడుకుని ఇద్దరిని ఎర్లీ మార్నింగ్ ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి పంపిస్తా. ఇట్లా రిక్వెస్ట్ పెట్టుకోవాలి మనం. సరే సార్. సీఎం రిలీఫ్ ఫండ్ రిక్వెస్ట్ పెట్టుకున్న మనకి ఆర్థిక ఏమన్నా సాయం పడుతుంది సార్. మీరు చేయండి సార్, రిక్వెస్ట్ చేసి మీరు బతికేయండి. నాకు ఒకటి
ఖానాపూర్ నియోజకవర్గానికి చెందిన శాసనసభ ఎన్నికల శాసనసభ ఎమ్మెల్యే గారికి వెడమబోజు గారికి నేను ప్రార్థన చేస్తున్నాను. రాఠోడ్ రమేష్ నాది నివాసం బాబానాయకతండ, గ్రామం బాబానాయకతండ. 5 సంవత్సరాల నుంచి సార్ నేను బెడ్ మీద ఉన్నా. నాకు ఏ ప్రభుత్వము ఎవరు పట్టించుకోలేదు. తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడు రేఖా మేడం ఎంబడి తిరిగి ఆడిపోయినా, కానీ నువ్వు గాంధీ హాస్పిటల్కు పో, నా దగ్గర పైసలు లేదు. ఒకసారి పోతే ఉస్మానియాకు పోతే పో, నీవు పోతే నువ్వు పోయిన తర్వాత ఫోన్ చేయి, లేకపోతే లేదు అని చెప్పింది మేడం. అయితే కానీ కాకపోతే నాకు ఇటువంటి బాధలో ఉన్నవానికి ఏ ప్రభుత్వం ఆదుకుంటలేదు. వెడమబోజు గారు శాసనసభ సభ్యులు, నేను నీకన్నా చిన్నగున్నా పెద్దగున్నా కానీ నేను 5 సంవత్సరాల నుంచి పెట్టుకున్నా. నాకు 3 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమి అమ్మినా కానీ నాకు కడుపు నిండేటట్టు లేదు. 10 నుంచి 15-20 లక్షలు దాకా డాక్టరు అడుగుతుండ్రు ట్రీట్మెంట్కు. ఈ ట్రీట్మెంట్ ప్రభుత్వం నుంచి నాకు రిలీఫ్ ఫండ్స్ నుంచి అయినా, ఎమ్మెల్యే ఫండ్స్ అయినా కానీ, ఎంపీ ఫండ్స్ అయినా కానీ, ఎక్కడి నుంచి అయినా కానీ ప్రభుత్వానికి కోరేది నేను, నాకు బతికేయండి. నీ జనంలో నేను కలిసి మీకు కూడా ఓటేసి జై కాంగ్రెస్ అనుకుంటా. నేను మీ వెడమబోజుతో నేను తోడు ఉండి ఆ వేలలో నీ పేరుని ముందుకు తీసుకుపోతా అని చెప్తున్నా. వెడమబోజు గారు నాపై దయ చూసి, నాకు బిడ్డ ఉంది, వికలాంగులు, నా భార్య ఉంది. ఈ బాధను మీరు ఆలోచించి, ఇప్పుడు అప్పు ప్రజెంట్ 10 లక్షలు ఉన్నాం సార్. 10 లక్షలు అప్పు అయిపోయింది. 10 లక్షలు అప్పు అయిపోయింది. భూమి అమ్ముతా అని ఆలోచిస్తున్నాం. ఇప్పుడు అప్పోళ్ళు ఇష్టపెడతారు, భూమి అమ్మి పైసలు కట్టుబడుతున్నారు. అది కూడా భూమి కూడా 3 ఎకరాల భూమి అమ్మడానికి సిద్ధంగా ఉన్నాను. ఒక బిడ్డకు పెళ్లి చేసేది ఉంది. ప్రజెంట్ పెళ్లి హ్యాండిక్యాప్ పాపని ఇడిసబెట్టి పెళ్లికి ఉన్నది. 12వ తరగతి పాస్ ఉన్నది, చదువుకోవాలి. 12వ తరగతి చదువుకున్నది, పాస్ అయింది. కానీ ఇప్పుడు నా పరిస్థితిని బట్టి ఇక్కడ పోవడానికి ప్రభుత్వం సాయం పింఛన్ లేదు, ఏం లేదు. నాకు పెట్టుకోలేదు. పెట్టుకుంటే డాక్టర్ సర్టిఫికేట్ కావాలి, ఇంటి సర్టిఫికేట్ కావాలి. ఇప్పుడు నా వీడియోను చూసి సంప్రదించి నా వీడియోలు చూసి డాక్టర్ కూడా ఆ సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. కానీ ఇప్పుడు చేసేటోడు ఉంటే అన్ని అవుతుంది, చేయకపోతే ఏం కాదు. మాధవ సేవ వెడమబోజు గారికి నేను కోరేది ఒకటే, మాధవ సేవ అనుకుంటా చేయి సేవ. నా కోరికను నెరవేరు. నీ ఎంబడి నేను 24 గంటలు నీ తోడు ఉండి నాకు హాస్పిటల్కు ఆపరేషన్ కోరుకుంటున్నా. చూశారు కదండి, ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో షేర్ చేయాలి కంపల్సరీ. ఈ వీడియోని ప్రత్యేకంగా ఎమ్మెల్యే బొజ్జు గారికి దయచేసి మేము చెప్తున్నాం, మా తరపు నుండి మీ బిగ్ ఫ్యాన్ అని, కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అంట, గత 5 years 6 years కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో. దయచేసి మీరేమన్నా సహాయం చేసి మీ ఫౌండేషన్ తరఫు నుంచి కానీ, మీ తరఫు నుంచి కానీ, మీ ఎమ్మెల్యే ఫండ్ నుంచి కానీ ఆర్థికంగా ఏమన్నా సహాయం చేసి వీళ్ళకు ఏమైనా హెల్ప్ చేయాలని చెప్పేసి మేము ధన్యవాదాలు చెప్పుకుంటాం. ఎమ్మెల్యే సార్, నేను మమ్మల్ని ఆదుకోండి. నా వంతు చిన్న సాయం చేసినాను. మరియు మా ఈ వీడియోని షేర్ చేసి 10 మంది తెలియజేస్తే మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. మీరు కూడా హెల్ప్ చేయాలని చెప్పేసి కోరుకుంటాను. దయచేసి ఈ వీడియో చూస్తున్నవారు ప్రతి ఒక్కరు మీకు తోచినంత సాయం చేయాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఇది మీ ఫ్రెండ్స్ కానీ, మీ రిలేషన్ కానీ దీన్ని షేర్ చేయాలి. ఈ యొక్క
దాంట్లో ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఇస్తున్నాం. దయచేసి మీకు ఎంత అయితే అంత ప్లీజ్ సహాయం చేయండి. అలాగే మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరైనా కానీ ఈ వీడియోను మన ఎమ్మెల్యే భోజన్న గారి దగ్గరికి చూపెట్టాలి, ఆయనకు రీచ్ చేయాలి. కంపల్సరీ ఈ వీడియో చూడాలి. ఆయన చూస్తే ఆయన తరపు నుండి ఎంతో కొంతగాలకు హెల్ప్ అవుతుందని చెప్పేసి మా యొక్క ఆశ. ప్లీజ్ దయచేసి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఈ వీడియోను మన ఎమ్మెల్యే భోజన్న గారికి చూపించగలరని చెప్పేసి కోరుకుంటున్నాను.